హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూమెంట్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడో సినిమా అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. సినిమా అయితే చూశాను. రివ్యూ ఎలా ఉందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా నటీనటుల కోసం మాట్లాడేసుకుందాం. నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, జాన్ విజయ్, అజయ్, వైవార్ష, సత్య తదితరులు అయితే ఈ సినిమాలో నటించారు భయ్యా. నిఖిల్ సిద్ధార్థ సినిమా చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది. ఎప్పుడో తీసిన సినిమా భయ్య ఇది. కాకపోతే సడన్గా ఇప్పుడు లైవ్లో తెచ్చి సడన్గా రిలీజ్ అయితే చేశారు. అసలు ఈ సినిమా టెక్నీషియన్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సుధీర్ వర్మ భయ్య. అదే స్వామిరారా ఎవరైతే తీశారో ఆ డైరెక్టర్ భయ్య సుధీర్ వర్మ. నిర్మాతలు వచ్చేసరికి మనకు బివిఎన్ ప్రసాద్ గారు బ్యానర్లో అయితే ఇది ప్రొడ్యూస్ చేశారు భయ్య. మ్యూజిక్ వచ్చేసరికి కార్తిక్, సినిమాటోగ్రఫీ రిచర్డ్ ప్రసాద్ గారు చేశారు. ఎడిటింగ్ వచ్చేసి నవీన్ నూలి. ఇక కథలోకి వచ్చేస్తే రిషి ఒక రేసర్ కావాలని కలలు కంటాడు భయ్య. అదే టైంలో మనోడికి తారా అనే అమ్మాయితో పరిచయం అయితే ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా అయితే మారుతుంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల మనోడైతే లండన్ వెళ్ళిపోతాడు. ఆ టైంలో మనోడికి చుమ్మన్ అనే ఒక అమ్మాయి ప్రేమంటూ కలుస్తుంది. మరోపక్క అక్కడ లోకల్ డాన్ అయిన బద్రీనారాయణ అతను రైట్ హ్యాండ్ మొన్న అక్కడ ఇంట్రెస్ట్కి అయితే ఇస్తూ ఉంటారు. వారికి కావాల్సిన ఒక డివైజ్ అయితే మిస్ అవుతుంది భయ్య. ఆ మిస్ అయిన డివైజ్ ఏంటి, అసలు ఆ డివైజ్లో ఏముంది, ఆ డివైజ్కి మన హీరోకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా అయితే చూసేయాలి భయ్య. ముందుగా ప్లస్ పాయింట్ కోసం మాట్లాడేసుకుందాం. ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో నిఖిల్ లుక్స్ కోసం చెప్పుకోవచ్చు. నిఖిల్ అయితే చాలా బాగా కనిపిస్తాడు భయ్య. ఆ తర్వాత మాట్లాడుకోవాల్సిందంటే సెకండ్ హాఫ్ అనేది చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ రొటీన్గా ఉన్నా సరే కొంచెం బెటర్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద నెగిటివ్ భయ్య. చాలా బోరింగ్ అయితే ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ అయితే సాగదు. నాకు తెలిసి అంత గొప్ప పాటలు కానీ రీ రికార్డింగ్ కానీ ఏమీ లేవు ఈ సినిమాలో. కొన్ని చోట్ల అయితే చాలా స్టైలిష్ బీజిఎం అయితే ఇచ్చాడు, అది ఓకే అనిపిస్తుంది. బట్ నిఖిల్ స్టెప్స్ అయితే డ్యాన్స్తో కొంచెం మెప్పించాడని చెప్పచ్చు. ఇంకా మిగిలిన విషయాల కోసం మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం స్వామిరారా సినిమా చూస్తాం, సేమ్ ఫ్లేవర్స్ ఉంటాయి. స్వామిరారాలో ఒక ఐడల్ మిస్ అవుతుంది, ఈ సినిమాలో అయితే ఒక డివైజ్ మిస్ అవుతుంది. రెండు ఒకేలా అనిపించే భయ్యా, రెండు వెతకడం కోసమే. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమాగానే అనిపించింది, అంత గొప్పగా ఏం లేదు, పర్లేదు. ఒకసారి నిఖిల్ కోసం చూడొచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ సో మచ్.